హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే యాపిల్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము ఫ్రూట్స్ అనేది ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదండి, ఆల్ ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను యాపిల్ యూజ్ చేశాను కాబట్టి యాపిల్ జామ్ అంటున్నాను. ఆల్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అయితే మన పండగలప్పుడు ఫ్రూట్స్ మిగిలిపోతాయి కదండి, అలాంటప్పుడు ఇలా ఫ్రూట్స్ని చేసుకోండి. ముందుగా ఏం చేశానంటే యాపిల్ని కడిగేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ దాకా ఉంచాలండి. కొంచెంసేపు ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని కట్ చేసుకొని ఇలా మిక్స్ పట్టేసుకోవాలండి. ఇది బాగుంటుంది. అంటే ఇది ఎలా ఎందుకు చేయడం అంటే, చేయడం వల్ల కొంచెం లోపల ఉన్న ఫ్రూట్ అనేది కొంచెం మెత్తపడుతుంది. అలాని ఇలా చేస్తారు. లేకపోతే అవసరం లేదండి, అలాగే డైరెక్ట్ కూడా మిక్స్ పట్టుకొని చూడండి ఇలా చేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. దీనిలో ఉన్న వాటర్ లెవెల్ అనేది తగ్గిపోవాలి. తర్వాత దీనిలోకి నేను 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 కప్పే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. సరిపోతుందండి ఈ షుగరు. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇది టైం బాగా తీసుకుంటుంది. ఇది అంటే దీనిలో ఉన్న వాటర్ అనేది ఇంకిపోవాలి, థిక్గా కావాలి. ఇలా చిల్లుతున్నప్పుడు ఇలాంటి ప్లేట్ అడ్డం పెట్టుకోండి. ఎందుకంటే ఇది చిల్లుతుంది మీదకి. అందుకే ఇలా చేసుకోవాలి. ఇది బాగా కలుపుతూ ఉండాలండి. చిక్కటి క్వాంటిటీ రావాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది ఒక 20 మినిట్స్ పడుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. దీన్ని చపాతీతోటి అదేంటి బ్రెడ్ తోటి తినాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతా ఇంకిపోయేదాకా కలుపుతూనే ఉండాలండి. ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. ఇది టైం ప్రాసెస్ అనేది బాగా తీసుకుంటుంది. టైం అనేది బాగా పడుతుంది. లాస్ట్కి నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్నప్పుడు బాగా కలుపుకోవాలండి. అలాగే కలుపుతూ ఉండాలి. మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటా కలుపుతూ ఉండండి. ఇలా చిక్కటి క్వాంటిటీ అంటే చిక్కగా రావాలండి. వచ్చాక ఇలాంటి కాంచి గ్లాసెస్ ఉంటాయి కదండి, దీనిలో వేసేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలంటే పూర్తిగా చల్లారాక ఇలా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది మాత్రం సూపర్గా ఉంది. పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇది కావాలంటే మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే బయట